యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం శాంతం పక్కకి వెళ్ళిపోయింది. అయితే అనేక సార్లు వచ్చే పాయింట్ అలా ఇంతకాలం పాటు సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు గారు ఎవరిని పట్టించుకుంది, ఆయన ఒక్కళ్ళనే ఇంతకాలం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. ఎందుకు అంటే ఆనాడు ఎన్టీఆర్ని దెబ్బ కొట్టి అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో తను మాట్లాడటానికి అవకాశం ఇవ్వంటే ఇవ్వలేదు. ప్లస్ బల నిరూపణ విషయంలో బాబు గారికి ఫేవర్ చేశారన్నటువంటి ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలని తోసిపుచ్చారు. తాజాగా యనమల రామకృష్ణుడు రిటైర్ అయిపోయిన తర్వాత, ఆయన రాజకీయ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత లేదా బలవంతంగా రిటైర్మెంట్ చేశాక ఆయనని ఆంధ్రజ్యోతి హయ్యెస్ట్గా ఇంటర్వ్యూ చేసింది. దాంట్లో ఈ కాన్సెప్ట్ని టచ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో 1995 ఆగస్టు సంక్షోభం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో లక్ష్మీపార్వతి ఆధిపత్య ధోరణి మెజార్టీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు. అదే సమయంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్లో టీడీపీ కీలకంగా ఉంది. కేంద్రంలో ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ ఉపప్రధానిగా వెళ్ళిపోవచ్చని, సీఎం కుర్చీ లక్ష్మీపార్వతి లాక్కోవచ్చని చాలామంది ఎమ్మెల్యేలు బలంగా నమ్మారు. దీంతో వాళ్ళంతా తిరుగుబాట్లు లేవనెత్తారు. పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయన టీడీపీ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ బులెటిన్లో ప్రచురించాల్సిన బాధ్యత మాది. సభ్యులు ఎంతమంది ఎవరి వైపు ఉన్నారో లెక్కించి స్పీకర్ అనుమతితో నివేదిక పంపాలని అప్పటి గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపారు. ఇదంతా తదుపరి ప్రక్రియను జాప్యం చేయడానికైనా నాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ హోదాలో ఉన్న నేను అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల బలాబలాలను పేరున మీడియా సమక్షంలో లెక్కించా. 163 మంది సభ్యుల బలం చంద్రబాబుకు ఉండడంతో ఆయన టీడీఎల్పీ నేతగా సీఎంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నాపై కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మైక్ ఇవ్వకపోవడంతో పాటు బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ సభ్యులు చంద్రబాబు వెంట ఉండటం, వాళ్ళంతా టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోవడంతో ఆ హోదా ఉన్న వారిని బీఏసీ సమావేశానికి పిలవాల్సి వచ్చిందని ఎన్టీఆర్కి వివరించాను. సభలో అజెండా అంశంపై మాత్రమే మాట్లాడడానికి మైక్ ఇవ్వడం కుదురుతుందని ఎన్టీఆర్కి తెలిపాను. ఓ రకంగా సభలో స్పీకర్గా నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను. ఇందులో చంద్రబాబుకి నేను ప్రత్యేకంగా చేసిన సాయం ఏది లేదు. కానీ ఎన్టీఆర్కి కావాలని మైక్ ఇవ్వలేదని కాంగ్రెస్లో అనేక మంది నాపై దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ ఈ విషయం మీద నాకు ఆవేదన ఉంది. ఇంకా ఇందులో ఆవేదన ఏంటి? ఆయనే చెప్తున్నారు కదా, సభలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడితే కనుక అసలు సభలో ఎవరు మాట్లాడుతున్నారు ఏదైనా పాయింట్ గురించి? ఇప్పుడు జగన్ అక్కడ సభలోనే ఉండడు, కానీ ఎన్ని మాట్లాడతలేదు. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడలేదు, ఎన్ని మాట్లాడలేదా? ఇంకోటి విడిగా లెక్కేసేసారట, అక్కడే అర్థమైపోతుంది కదా. కాకపోతే ఎవరైనా సరే దానికి గాను ఆయన ఇంతకాలం పాటు పదవులు అనుభవించారు, అధికారంలో ఉన్నా లేకపోయినా. అది ఆయన సాధించింది. మరి ధర్మం ఎప్పుడైనా సరే ఒకటి ఉంటుందంటారు. ఈయన చేసింది ధర్మేనేమో. ఎందుకంటే ఎన్టీఆర్ని అధర్మంగా వెన్నుపోటు పొడిచారంటే ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఎంతకాలం అధికారంలో ఉన్నారు, యనమల రామకృష్ణుడు ఎంతకాలం పాటు దర్జాగా పదవులు అనుభవించారు కదా. మరి ధర్మమే చేశారనుకోలేము వీళ్ళు.